श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। सर्वत्र गोविन्दनामसङ्कीर्तनं गोविन्द गोविन्द। ॐ नमो भगवते वासुदेवाय। 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 वासुदेवाय 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 वासुदेवाय। ॐ वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। वासुदेवाय वासुदेवाय वासुदेवाय। बदरी विशाल भगवान की जय। हरि ओम तत्सत्। శ్రీమద్భాగవత మహాపురాణం 6వ స్కందమునందు గడిచిన సత్సంగంలో మనం వృత్రాసుని యొక్క ఉపాఖ్యానమును విన్నాము. పరమ భాగవతుడు భక్తుడు అంతరంగములో హృదయములో జ్ఞాని భక్తుడుగా ఉన్నటువంటి ఆ వృత్రాసురుడు బాహ్యముగా అసుర శరీరములో పుట్టి ఆ జన్మలో ఆ శరీరము ఇంద్రుడి చేత వజ్రాయుధము చేత ఛేదించబడిన తరువాత అతడు మోక్షమును పొందాడు. జీవన్ముక్తుడై మోక్షమును పొందాడు. ఈ వృత్రుని యొక్క హత్య జరిగిన తర్వాత ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకము మరలా చుట్టుకుంది. అప్పుడు ఆ బ్రహ్మహత్యా పాతకము వలన ఇంద్రుడు చాలా దుఃఖపడుతున్నాడు, మరలా భయపడుతున్నాడు. లోకంలో అందరూ శాంతిగా సుఖము పొందారు వృత్రుడు చనిపోయిన తర్వాత. కానీ ఇంద్రుడు మాత్రం మనశ్శాంతి లేకుండా అయిపోయినాడు. అప్పుడు అలా చెప్పినప్పుడు పరీక్షిత్ రాజు ప్రశ్నిస్తున్నాడు, ఎందువలన అలా ఇంద్రుడికి మనశ్శాంతి లేకుండా పోయింది? ఇంత కష్టపడి ఆ వజ్రాయుధమును సంపాదించి దానితోటి దేవతలందరికీ బాధను కలిగిస్తున్నటువంటి ఆ వృత్రాసురుడిని సంహారం చేస్తే సంతోషం ఉండాలి కదా, మరి ఎందువలన అని అడుగుతున్నాడు. ప్రశ్న వేస్తే దానికి సుఖమహాముని వారు చెప్తున్నారు, ఆ విశ్వరూపుడిని సంహరించినప్పుడే అప్పుడు ఒకసారి బ్రహ్మహత్య పాతకం చుట్టుకున్నది. దానిని ఎట్లాగో నలుగురికి పంచి ఇచ్చి దానిలోంచి విముక్తుడైనాడు. ఆ తర్వాత మరలా వృత్రాసురుడిని
మహర్షులు, ఆ, దేవతలు అందరూ కూడా వృత్రాసుని సంహారం చేయమని మళ్ళీ ప్రోద్బలం చేస్తే అప్పుడు ఇంద్రుడు అన్నాడు, నేను మరలా వృత్రుని సంహారం చేస్తే ఈ వృత్రుని హత్య వలన పరమ భాగవతుడు భక్తుడైన ఆ వృత్రుడిని సంహరిస్తే నాకు మరలా బ్రహ్మహత్యా పాతకము వస్తుందని చెప్పి భయపడితే అప్పుడు వాళ్ళందరూ ఋషులు ఏం చెప్పారట, భయపడకు, ఎంతటి పాపమునైనా పోగొట్టేటువంటి ఆ పరమాత్ముడు భగవంతుడిని మెప్పిస్తూ మనం అశ్వమేధ యాగం నీ చేత చేయిస్తాము, కాబట్టి నువ్వేమి భయపడక్కరలేదు అని చెప్పి ఇంద్రుడిని అలా ప్రోత్సహించి వృత్రాసుడి సంహారం చేయించారు. వృత్రాసుడి సంహారం అయిన తర్వాత ఆ బ్రహ్మహత్యను తాను మోయలేక దానికి భయపడి మరలా ఆ బ్రహ్మహత్య ఎక్కడ ఉన్నా కూడా ఆ పాపం ఒక స్త్రీ రూపంలో తనను వెంటాడుతూనే ఉన్నప్పుడు అలా పరిగెట్టి తప్పించుకొని వెళ్ళిపోయి ఈశాన్య దిక్కులో ఒక సరస్సునందు ఉన్నటువంటి తామర పువ్వుల యొక్క కోనేరులో ఒక తామర పువ్వు యొక్క నాళము దాని యొక్క కాడలో ప్రవేశించి సూక్ష్మముగా అక్కడికి లోపల ఎక్కడో దాక్కొని 1000 సంవత్సరాలు తపస్సు చేశాడుట. చూడండి, కాబట్టి తపస్సే జ్ఞానమే అన్నిటికీ విముక్తి, కానీ పరమాత్ముడి యొక్క అనుగ్రహం కోసం తపస్సు చేయాలి, అంత కష్టం 1000 సంవత్సరాలు. అప్పుడు ఆ మానస సరోవరం వైపుట ఎక్కడో ఈశాన్య దిక్కులో మానస సరోవరం వైపు వెళ్ళిపోయి ఆ మానస సరోవరంలో ఉన్నటువంటి తామర పువ్వులో ప్రవేశించి దానిలో కూర్చొని అప్పుడు అక్కడ ఆయనకు అగ్ని నీళ్ళలో ప్రవేశం చేయదు కాబట్టి అతడికి అగ్ని మూలముగా కూడా వచ్చే ఆహుతులు ఏవి రాక అలాగే పస్తుంటూనే ఆ ఇంద్రుడు చేసినటువంటి 1000 సంవత్సరముల తపస్సు వలన ఈశాన్య దిక్కుకి చెందినటువంటి దేవత యొక్క సహాయం వలనను ఈతడు ఆ బ్రహ్మహత్యా పాతము నుండి విడిపించబడ్డాడు. ఆ సమయంలోట 1000 సంవత్సరాలు ఇంద్రుడు అక్కడ లేనప్పుడు ఇంద్రలోకములో స్వర్గమును పరిపాలించుటకు నహుషుడు అనే ఒక రాజును అక్కడ నహుషుడు చాలా గొప్ప తపస్సంపన్నుడు, యోగశక్తులు అన్నీ ఉన్నటువంటి వాడు, తర్వాత రాజర్షిగా నుండి అట్లా అధికారం ఉన్నటువంటి వాడు. అతనిని అక్కడ ఇంద్రుడి పదవికి తత్కాలమునకు అక్కడ స్వర్గములో అతనికి టెంపరరీ పోస్ట్ ఇచ్చారు. సరే, ఆ పోస్ట్ ఇస్తే అట్లా చేస్తూ అక్కడ సరిగ్గా ఉండొచ్చు కదా, కానీ చూడండి వివేకమును కోల్పోయి ఆ స్వర్గ సుఖములు సంపదలలో మైమరిచిపోయి ఇంద్రుడి యొక్క భార్య అయినటువంటి శచీదేవినే ఆమెనే ఆశించాడు. అప్పుడు ఆ శచీదేవి ఆ నహుషుడికి శాపం ఇచ్చినదిట. ఏమనంటే పోయి కొండ శిలువుగా పుట్టమని చెప్పి అతడు సర్పమై జన్మించాడు. ఆ సర్పము నహుషుడే మరలా ఇక్కడ కృష్ణావతారంలో వసుదేవుడిని ఒకసారి ఒక పాము మింగినదనే ఒక కథ వస్తుంది. ఆ నహుషుడే అక్కడ మరలా శ్రీకృష్ణ పరమాత్మ చేతిలోనే తనకు ఆ శాప విముక్తి జరిగింది. అక్కడ ఏమి అర్థమవుతున్నది ఈ చిన్న కథలో మనకు? ఇక్కడ స్వర్గములో కూడా అంతకుముందు ఎంత తపశ్శాలులు తపోధనులుగా ఉన్నా కూడా కామక్రోధములు అనేటువంటివి మనిషిలో మరలా తలెత్తుతున్నాయి. మరి ఇంకప్పుడు ఎందుకండి ఇంత తపస్సు చేసి ఏమి ప్రయోజనము? ఇంత శక్తులు సంపాదించి యోగ సిద్ధులు సంపాదించి ఏమి ప్రయోజనం అంటే, అందుకనే ఎంత తపస్సు చేసినను ఎన్ని యోగశక్తులు సిద్ధులను సంపాదించినను ఏ లోకమునకు వెళ్ళినా కూడా మనుషుడికి జ్ఞానమనే కవచమును తను ధరించనంత వరకు, అందుకనే నారాయణ కవచము యొక్క సరి అయినటువంటి అర్థం ఏమిటంటే జ్ఞాన కవచమును ధరించుట, సర్వ అనర్థముల నుండి ఒక జీవుడిని కాపాడి ఆ జీవుడికి పరమ పురుషార్థమైన మోక్షమునిచ్చును. ఈ లోపల ఏ లోకములో ఎక్కడ ఏ శరీరంలో నువ్వు ఉన్నా కూడా నీకు ఈ కామక్రోధములు వీటి యొక్క తాకిడి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. నీకు మరలా ఇంకొక శరీరము ఇంకొక స్థలము
దేశకాల వస్తువులకు అతీతమైనటువంటి ఒక సంపూర్ణమైన నువ్వు ఆత్మవని తెలుసుకోనంత వరకు, నీకు ఈ అజ్ఞానము పోనంత వరకు కూడా ఈ సంసార చక్రంలో నుంచి తప్పించుకోలేడు అని ఈ కథల మూలంగా మనకు తెలుస్తున్నది. కాబట్టి చూడండి, స్వర్గంలో ఇంద్రుడికి ఎన్నిసార్లు కష్టాలు, పాపం, శాపము, అది ఇది అని. ఆ ఇంద్రుడికి కూడా కామం వచ్చింది, అహల్య మీద ఆశపడ్డాడు, మరలా అక్కడ శాపం పొందాడు. ఇట్లా ఇదంతా లౌకిక ప్రపంచమే. అది స్వర్గమైనను పాతాళలోకమైనను ఎక్కడైనా కూడా. కాబట్టి వీటన్నిటిని మనం దాటి ఒడ్డెక్కాలి. ఆ తరువాత ఈ కథను చెప్తూ సుఖదేవులు వారు ఇటువంటి ఆ వృత్రాసురుడు యొక్క భక్తి కథ ఎవరైతే చక్కగా విన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ హృదయములలో శుద్ధమైనటువంటి భక్తి వర్ధిల్లి, అది వివేకమును కూడా పెంచి, వైరాగ్యమును పెంచి, జ్ఞానమునకు మార్గము చూపును అని చెప్పి ఫలశ్రుతి చెప్పారు. ఆ అధ్యాయము ముగుస్తున్నది. ఆ తర్వాత అధ్యాయమునందు పరీక్షిత్ రాజు మరలా ప్రశ్నిస్తున్నాడు. సహజముగా అందరికీ లోకంలో ఓ మహర్షి సుఖదేవులు వారు అందరికీ ఇట్లాంటి సందేహం వస్తుంది. ఇంత ఉగ్రమైనటువంటి ఘోరమైనటువంటి శరీరంలో, అసుర శరీరంలో ఉన్న ఆ వృత్రాసురుడికి హృదయంలో ఎట్లా ఇంత చక్కటి భక్తి, వైరాగ్యం వచ్చింది? యుద్ధరంగంలో ఉండి కూడా అట్లా చక్కటి మాటలు మాట్లాడాడే, ఇది చాలా ఆశ్చర్యంగా ఉన్నదే. ఎట్లా దృఢమైనటువంటి ఆ భక్తి, శరీరమును గురించి పట్టించుకోలేదు, మరణమును గురించి పట్టించుకోలేదు, భయపడలేదు. అటువంటి భక్తి ఎట్లా వచ్చింది? బయట శరీరం చూస్తేనో అందరినీ హింసిస్తూ చాలా కష్టపెట్టినటువంటి ఒక అసుర శరీరముగా కనపడుతుంటే అని చెప్పి అడుగుతూ మరొక ప్రశ్నలో ఏమంటున్నాడంటే, ప్రాయో ముముక్షువస్తేషాం కేచనైవ ద్విజోత్తమా ముముక్షూణాం సహస్రేషు కశ్చిన్ ముశ్చేత సిద్ధతి. ఇక్కడ రెండు ముఖ్యమైన శ్లోకములండి. ఏం చెప్తున్నాడంటే, ధర్మమును చేయటం చాలామంది అనుసరించే వాళ్ళు ఉన్నారు, లోకంలో ఉండవచ్చు. ఆ తర్వాత అలా ధర్మమును చేసేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళల్లో కూడా మరలా ఈ ధర్మము నాకు చిత్తశుద్ధిని ఏర్పరిచి మోక్షమునకు ప్రయత్నించే వాళ్ళు ముముక్షువులు మరలా అందులో ఇంకా కొంచెం మందే ఉంటారు. ఆ మోక్షమును కోరే కొంతమందిలో కూడా, ఆ వేల మందిలో ఎవరో ఒకడు మాత్రమే ఈ సంసార బంధము నుండి విముక్తుడై సిద్ధిని పొందుతున్నాడు. చూడండి, అక్కడ తర్వాత శ్లోకంలో మరలా ఏం చెప్తున్నారంటే, అడుగుతున్నాడు పరీక్షిత్తు, ముక్తానామపి సిద్ధానాం నారాయణ పరాయణః సుదుర్లభ ప్రశాంతాత్మా కోటిష్వపి మహామునే. అటువంటి ముక్తి మార్గంలో ప్రయత్నిస్తున్న వాళ్ళలో కూడా, ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నా కూడా వాళ్ళల్లో మరలా ముక్తానామపి సిద్ధానామపి నారాయణ పరాయణః సుదుర్లభః. సర్వం నారాయణమయం, సర్వం బ్రహ్మమయం, సర్వం శివమయమని తెలుసుకొని ఆ పరమ వస్తువు అయినటువంటి పరమాత్మ నారాయణుడు తప్ప మరొక విషయం ఏది చింతించకుండా, ఇంకొకటి రెండో వస్తువు ఉన్నదనే భావన ఏది లేకుండా ఉంటూ ప్రశాంతాత్మ, అది చాలా ముఖ్యమైన పదం, ప్రశాంతాత్మ. సహజంగా మనము వింటాము శాంతి, అశాంతి, ప్రశాంతి. పుట్టపర్తిలో సత్యసాయిబాబా గారి యొక్క ఆశ్రమం పేరు కదా ప్రశాంతి. అంటే ఏంటి అర్థం? శాంతి మనకు తెలుసు, అశాంతి మనకు తెలుసు. ఈ రెండింటి మధ్యలో మనం అప్పుడప్పుడు ఇట్లా షటిల్ అవుతూనే ఉంటాం కదా. కానీ ఈ రెండింటికి అతీతముగా ఉన్నటువంటిది శాంతికి సాక్షిగా ఉన్నటువంటి
అశాంతికి సాక్షిగా ఉన్నటువంటి ఆ ఆత్మ సాక్షి ఎవరైతే ఉన్నారో అది ప్రశాంత స్వరూపం. శాంతి సమృద్ధమమృతం అంటుంది వేదం. శాంతోయం ఆత్మా. ఆత్మ అంటే ఏమిటి? శాంతి. ఎట్లాంటి శాంతి? పరమశాంతి. అక్కడ అశాంతికి శాంతికి దాటి ఉన్నటువంటి అతీతమైన ఆ స్థితికి పేరు, ఆ వస్తువుకి పేరు ప్రశాంతి. కాబట్టి అటువంటి జ్ఞానమును, శుద్ధ జ్ఞానమును పొందటం అనేటువంటిది కోటిలో ఎవరో ఒక్కళ్ళకే ఏర్పడుతుంది ఓ మహాముని. కానీ ఇక్కడ చూస్తే ఈ వృత్రాసుడి విషయంలో ఎట్లా ఇంత చక్కటి జ్ఞాని భక్తుడిగా ఉండి దేహాన్ని వదిలాడు. ఆశ్చర్యం, ఆశ్చర్యం. దీనికి సూట్ అయినటువంటి ఒక శ్లోకం భగవద్గీతలో భగవంతుడు ఈ విషయాన్నే అక్కడ కూడా చెప్పాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిద్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. మనుష్యాణం సహస్రేషు, చాలా కష్టం. వాళ్ళలో ఎవరో ఒక్కళ్ళు వస్తారు. కాబట్టి ఈ ప్రశ్న వేసిన తర్వాత సుఖమహాముని వారు బదులు చెప్తూ, నేను ఈ విషయమును గురించి ఒక ఇతిహాస కథను విన్నాను. వృత్తాంతము నాకు వ్యాసుల వారి దగ్గర నుంచి, నారదుల వారి దగ్గర నుంచి, దేవలుడు అనే ఆ ఋషి దగ్గర నుంచి కూడా నేను విని ఉన్నాను. దానిని నేనేమి విన్నాను దానిని నీకు చెప్తాను, నువ్వు సావధానముగా విను అని చెప్తూ, ఈరోజు ఈ వృత్రాసురుడు యొక్క పూర్వజన్మ ఏమిటో తెలుసా? ఆ పూర్వజన్మ యొక్క సంస్కారము, సాధన, వాసనలకు తగినట్లుగా ఈ జన్మలో ఎవరు ఎటువంటి శరీరంలో ఉండి ఎటువంటి స్వభావంతో ఉంటారో వాళ్ళ స్వభావములు వాళ్ళ పూర్వజన్మ యొక్క కర్మలను బట్టి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ వృత్రాసురుడు ఒక పూర్వ జన్మలో చిత్రకేతు అనే ఒక రాజు. ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ చిత్రకేతు ఉపాఖ్యానమును మొదలు పెడుతున్నాం. ఈ చిత్రకేతు అనే రాజు సూరసేన దేశమునకు చెందినవాడు. సూరసేన అంటే ఈ కృష్ణుడి యొక్క భగవాన్ కృష్ణుడి యొక్క తండ్రి గారైనటువంటి వసుదేవులు వారు కుటుంబం అంతా కూడా సూరసేన వంశం అది. కాబట్టి ఆ వంశంలో ఎక్కడో ఒక సందర్భంలో, ఒక కాలంలో చిత్రకేతు అనే ఒక రాజా ఉన్నాడు. ఆయన చాలా సంపన్నుడు, భూమి మొత్తమును పరిపాలిస్తున్నాడు. సహజంగా రాజులంటే వాళ్ళకి చాలామంది రాణులు ఉంటారు, భార్యలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి సంతతి కోసము, సంతానం కోసము క్షత్రియుడికి అది అనుమతించబడినది. కాబట్టి ఆయన చాలామంది భార్యలు ఉన్నారు, అందమైన వాళ్ళందరూ. కానీ అన్ని వసతులు ఉన్నాయి. ఓకే, అంత ఏమి ఉన్నాయి? అందం ఉంది, దానం చేసే గుణం ఉంది, యవ్వనం ఉంది, గొప్ప వంశంలో జన్మ పొందాడు, విద్య ఉంది, రాజధికారం ఉంది, ఇవన్నీ సంపదలు అన్నీ ఉన్నాయి, మంచి గుణములు ఉన్నాయి. కానీ ఆయనకు ఇంతమంది భార్యలు ఉన్నా కూడా సంతానము కలుగలేదు, పిల్లలు పుట్టలేదుట. కాబట్టి ఆయనకి చాలా మనస్సుకి తాపముగా ఉన్నది. ఎందుకంటే వంశమునకు వారసుడనే కాదు, పితృలను అందరినీ కూడా, తండ్రులను ముత్తాతలను అందరూ తరించాలంటే ఆ వంశంలో మగపిల్లవాడు ముఖ్యముగా పుట్టాలని శాస్త్రంలోనే పూర్వమీమాంసంలో, పూర్వకాండంలో చెప్పబడిన ఇవన్నీ. ఏమిటంటే అక్కడ పున్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర. పున్నామ నరకం అనేది ఒక పెద్ద నరకం ఉంది. నరకాలు చాలా వెరైటీలు మనం చూసాం కదా, ఒక 28 రకాల నరకాలని. అలాగా పున్నామ నరకాత్, ఎవరైతే ఆ పున్నామ నరకంలోకి పోకుండా మనల్ని రక్షించి దాటిస్తాడో వాడు పుత్రుడు. పుత్రుడుండి ఆ పితృకర్మలన్నీ చేసి ఇవన్నీ చేస్తే ఆ పితృలకు పున్నామ నరకం తప్పుతుంది అని. కాబట్టి మగపిల్లవాడని ఆశించటం సహజంగా ఉన్నది. ఇక్కడ కూడా ఈయన పిల్లవాడు లేడని చాలా బాధపడుతుంటే
అక్కడికి అకస్మాత్తుగా యదృచ్ఛయ. యదృచ్ఛయ అంటే అర్థం చేసుకోవాలి, అనుకోకుండా. అనుకోకుండా అంటే నువ్వు అనుకోకుండా, నీకు తెలియకుండా, కానీ అది భగవంతుడి యొక్క సంకల్పమును. శాస్త్రములో అనేక చోట్ల ఇటువంటి విషయం వచ్చినప్పుడు యదృచ్ఛయ అంటారు. అలాగే వాల్మీకి మహాముని వారు రామాయణములో అనేక చోట్ల ఈ పదాన్ని ఉపయోగించారు. మొదట రాముల వారి పట్టాభిషేకము రేపు జరగాలనంగా ఈరోజు ఎక్కడి నుంచో యదృచ్ఛయ, ఆ గూని మందర ఎప్పుడు మేడెక్కలేదు, అంతవరకు హైట్ ఎక్కలేనటువంటిది గూనిగా ఉన్నటువంటి ఆవిడ ఎవరనేది ఆమె ఎవరికి తెలియదు. ఆవిడ 3 అంతస్తులు ఆ కోట మీద రాజమహల్ మీదకి ఎక్కేసి ఊర్లో జరిగే సంబరం అంతా చూసి వెంటనే కిందకి పరిగెత్తుకుంటూ దిగి వచ్చి ఆ కైకేయితో చెప్పింది. ఇంతే జరిగినది. అప్పుడు అక్కడ కూడా యదృచ్ఛయ అని చెప్పి వాల్మీకి వారు సంబోధిస్తారు. ఇంకొకటి ఏమిటంటే వ్యాఖ్యాతలు అందరూ ఈ మందర వచ్చి దేవతలందరి చేత స్పెషల్గా మ్యానుఫ్యాక్చర్ చేయబడినటువంటి ఒక ప్రోడక్ట్. ఎందుకంటే అక్కడ మందర లేకపోతే రావణ వధమే జరుగుండేది కాదు. కాబట్టి రామాయణము జరుగుటకు, రావణుడి యొక్క వధము జరుగుటకు మందర చాలా ముఖ్యమైనటువంటి క్యాటలిస్ట్, ఒక ఉపకరణం. అలాగే అడవిలో అరణ్యంలో ఉన్నప్పుడు రాముల వారి దగ్గరికి శూర్పణఖ వచ్చినప్పుడు కూడా యదృచ్ఛయ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా యదృచ్ఛయ అది ఈశ్వరుని యొక్క సంకల్పముచే అని అర్థం చేసుకోవాలి. అక్కడికి ఏమి జరిగింది, అంగీరస మహర్షులు వారు అక్కడికి విచ్చేశారు. విచ్చేసి వెంటనే రాజుకి చాలా సంతోషము కలిగింది. ఆయన్ని వెళ్ళి ఆహ్వానించి ఆయనని కాళ్లకు అర్ఘ్యము చేసి పాదుకలు పూజ చేసి లోపలికి పిలిచి కూర్చోబెట్టి చక్కగా సత్కరించారు. అప్పుడు అలా సత్కరించి ఉన్నప్పుడు వెంటనే అంగీరసుల వారికి అర్థమైపోయింది రాజా యొక్క మనస్సులో ఏమి తాపం ఉన్నది ఏమిటని ఆయన ముఖం చూసే తెలుసుకున్నాడు. అక్కడ అలా వచ్చినటువంటి ఆ అంగీరసుల వారితోటి అంగీరసుల వారు అడుగుతున్నారు, అందరూ క్షేమమేనా? మనుషుడికి శరీరము జీవన ఆధారమునకు 7 తత్వాలు ఎలాగైతే ముఖ్యమో, ఒక రాజు రాజ్యమును చక్కగా పరిపాలించాలంటే ఆ రాజుకి 7 ప్రకృతులు ఆధారం అంటారు అని ఆయన ఇండైరెక్ట్గా కుశలమైన అడుగుటకు చెప్తున్నారు. ఏమిటంటే ఇక్కడ మనిషికి 7 తత్వాలు ఏమిటంటే మహత్తత్వము, సమష్టి అహంకారము, 5 పంచమహాభూతములు కలిసి మొత్తం 7. వీటి కాంబినేషనే ఈ శరీరము, జీవుడనే. ఇక్కడ రాజు విషయంలో అదే విధముగా రాజుకి గురువు, మంత్రి, రాష్ట్రము, దుర్గములు, ఖజానా, న్యాయ వ్యవస్థ, మిత్ర రాజ్యములని 7 ప్రకృతులు, 7 తత్వాలు, 7 ప్రకృతులు. ఆ రాజు చక్కగా ఉండాలి, రాజ్యం పరిపాలిస్తూ సుఖశాంతులతో ఉండాలంటే 7 చక్కగా ఉండాలి అని అడిగి ప్రశ్నలు వేశారు. కానీ నీ ముఖం చూస్తే చాలా బెంగతోటి ఉన్నదే ఏమిటి అని అడిగారు. అప్పుడు చిత్రకేతు చెప్పాడు, ఇదండి కదా, నాకు పిల్లలు లేరు కాబట్టి నాకు పుత్ర ప్రాప్తి కోసం మీరు అనుగ్రహించాలి అట్లా అని చెప్పి ప్రార్థిస్తే అప్పుడు ఆయన అంగీరసుల వారు దుఃఖపడద్దు, నేను ఇక్కడ త్వష్ట దేవత, అన్నమునకు అధిష్టాన దేవత అయినటువంటి త్వష్ట. చూడండి ఈ పేరు మరలా ఇక్కడ వచ్చింది కంటే కనెక్షన్ ఎక్కడుందని, విశ్వరూపుడు యొక్క తండ్రి త్వష్టయే కదా, ఆ త్వష్ట అగ్నిహోమం చేసే కదా దాంట్లో వృత్రాసురుణ్ణి పుట్టించాడు. సో ఆ త్వష్ట దేవతగా ఉన్నటువంటి ఆ అన్నమును ఆయనని హోమాగ్నిలో తోటి వండించి త్వష్టకు హోమం చేస్తామన్నారు. అప్పుడు అలా చేసి ఆ యజ్ఞ ప్రసాదముగా మిగిలినటువంటి ఆ పాయసము ఏదో దానిని ఈ చిత్రకేతు యొక్క పెద్ద భార్య
ఎవరు పెద్ద భార్య? జ్యేష్ఠ శ్రేష్ఠ, జ్యేష్ఠురాలైనటువంటి శ్రేష్ఠురాలైనటువంటి మహా మహా పెద్ద రాణికి ఆవిడ పేరు కృతద్యుతి. కృతద్యుతి అనే ఆవిడకి ఆ యజ్ఞ ప్రసాదమును ఇచ్చి నీకు తప్పకుండా ఓ పిల్లవాడు పుడతాడు అని చెప్పి తర్వాత ఇంకొక విషయమును కూడా సూచించి అంగిరసులు వారు బయలుదేరి వెళ్తారు. ఏం సూచించారు? హర్షశోక ప్రదస్తుభ్యమితి బ్రహ్మసుతో యయౌ. నీకు పిల్లవాడు పుడతాడు, కానీ ఆ పిల్లవాడి వలన నీకు సుఖము కలుగును, దుఃఖము ఏర్పడును అన్నారు. ఇది లోకంలో అందరికీ ఉండేదే. ఇక్కడ స్పెషల్గా సూచించి చెప్పి ఆ అంగిరసుల వారు బయలుదేరి వెళ్ళిపోయారు. సరే, పిల్లవాడు పుట్టాడు. రాజ్యంలో రాజుకు చాలా సంతోషము, రాణికి సంతోషము, రాజ్యంలో అందరికీ సంతోషం, చాలా ఆనందపడ్డారు. కానీ ఈ మిగిలిన రాణులు ఉన్నారు చూడండి, ఆ రాజు యొక్క మిగిలిన భార్యలు, వాళ్ళందరూ కొంచెం కొంచెం అసూయపడటం మొదలుపెట్టారు. ఈ సౌతులైనటువంటి వాళ్ళందరూ, ఎందుకంటే వాళ్ళకి సంతానము కలగలేదు. ఎప్పుడైతే ఇక్కడ పిల్లవాడు పుట్టాడో ఆ రాణి మీదే ఈయనకి చాలా, రాజుకి మోజుగా ఇష్టముగా ఉంది. ఆ పిల్లవాడిని వదిలిపెట్టకుండా ఆనందపడుతూ ఆడుతూ ఆ పిల్లవాడిని ముద్దాడుతూ అలా ఆ మిగతా రాణులను పట్టించుకోనే లేదు. ఆ కారణం వలన వాళ్ళకి లోపల ఉన్నటువంటి అసూయ వలనను మనం ఇంకా అందరం ఇక్కడ దాసీలమే కదా, ఆ రాణి ముందు మనల్ని ఎవరు లెక్కిస్తారు, రాజుకే మనం లెక్కలో లేకుండా పోయాము అని చెప్పి ఇలా అనుకొని ఏం చేశారు, వాళ్ళందరూ కలిసి ఒకే ప్లాన్ వేసి ఆ పసిపిల్లవాడికి విషం పెట్టి చంపేశారు. చూడండి, పిల్లలు లేరు అని చెప్పి దుఃఖపడుతుంటే ఆ ఋషి మూలముగా యజ్ఞము చేయించి ప్రసాదించినా కూడా ఒక మనిషి యొక్క ప్రారంధం ఏమి రావాలో ఏమి జరగాలో అది జరుగు తీరుతుంది, ఏమి రాకూడదో ఏమి జరగకూడదో అది జరగదు. అర్థమవుతున్నదా? ఇప్పుడు ఆయన అప్పుడు అంగీర ఋషి అంటే ఎంతటి వాడు, బ్రహ్మదేవుడి యొక్క మానసపుత్రుడు. అప్పుడు వాళ్ళకి తపశ్శక్తి లేదా, వాళ్ళకి ఈ తలరాతలను మార్చడం, ప్రారంధకరణను మార్చలేరా అంటే మార్చరు ఎవరు. వాళ్ళ కర్మ యొక్క ఫలమును వాళ్ళు అనుభవించాలి. ఒకటే ఒక మార్గం ఏమిటంటే ఈ ప్రాయశ్చిత్తములు పరిహారములు చేసుకుంటూ వాటిల్లో ఏదో అంత సరి అయిపోతుందనే భ్రమలో నుంచి బయటికి వచ్చి మనుషుడు ఏం చేయాలి? జ్ఞానమునకు ప్రయత్నించాలి. జ్ఞానమే అన్నిటికీ సరి అయినటువంటి ఒక మందు, ఇంకా వేరే మందు ఏమి లేదు. అర్థమైందా? అది కాబట్టి గురవే సర్వ విద్యానాం భిషజే భవరోగిణాం. ఈ భవరోగమును పోగొట్టుటకు డాక్టరువు నువ్వే. దక్షిణామూర్తి ధ్యాన శ్లోకంలో తర్వాత నువ్వే ఆది గురువు లోకము మొత్తమునకు. కాబట్టి ఇక్కడ దుఃఖం ఏర్పడింది, పిల్లవాడు చనిపోయినాడు, ఎంతో దుఃఖపడుతున్నారు ప్రజలందరూ. మంత్రులందరూ ఏడవటం మొదలుపెట్టారు, దుఃఖపడుతున్నారు. కానీ ఏమి జరిగింది, ఎందుకు పిల్లవాడు చచ్చిపోయినాడని తెలియలేదు. రాజుకి రాణికి వాళ్ళకైతే తల తిరిగిపోయి మూర్ఛే పడిపోయారు. అట్లా ఉన్నప్పుడు ఇంకా తర్వాత వాళ్ళు దేవుణ్ణి, బ్రహ్మదేవుడిని అందరినీ నిందిస్తూ ఆ రాణి మాట్లాడుతూ నీకు అసలు హృదయమే లేదు. మనం కూడా అంతే కదా, సాధారణ భక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు, బేరం మాట్లాడే భక్తి. ఆ దేవుడికి ఇంతకాలం నేను పూజించాను, ఇన్నిసార్లు ఆయన మెట్లెక్కాను, ఇన్నిసార్లు నేను ఆయనకి జుట్టునిచ్చాను, కానీ నాకు అని ఇట్లాంటి పెద్ద కష్టమును తెచ్చిపెట్టాడే, ఇంత అన్యాయం చేశాడే భగవంతుడు అంటాడు. భగవంతుడు అన్యాయం చేస్తాడా? ఆయనకి న్యాయం అన్యాయము ఎవరి మీద చేయటానికి ఏమీ లేదు. ఆయనకి అందరూ సర్వులు సమం. ఆయనకి అందరూ సమమే. అందుకని భగవంతుడు చాలా క్లియర్గా భగవద్గీతలో చెప్పేశాడు ఆ విషయాన్ని. నీ కర్మల ఫలములే నేను నీకు సప్లై చేస్తున్నాను, కానీ నేను దాంట్లో నాకేమీ భాగము లేదు, నాకు సంబంధము లేదు అన్నాడు. సరిగా? కాబట్టి అలా భగవంతుడిని నిందించకూడదు. కష్టములు వచ్చినప్పుడు భగవంతుడిని నిందిస్తాము,
మనకు అనుకూలంగా కొన్ని జరుగుతున్నప్పుడు ఆయనని గురించి పొగుడుతాము. అట్లాంటి వాడు భక్తుడు కాదు. కష్టముల యందును సుఖముల యందును కూడా భగవంతుడిని ఎప్పుడు అదే విధముగా గుర్తుంచుకుంటూ, భగవంతుడా నాకు చక్కటి జ్ఞానమును ప్రసాదించు, వివేకమును. ఏం వివేకము? ఈ సుఖదుఖములనేటువంటి ద్వంద్వాలు ఇవి ఈ లోకంలో ఇట్లాగే మారి మారి వస్తూనే ఉంటాయి. పగలు రాత్రులాగా మారుతూ ఉంటాయి. ఇవి శాశ్వతము కాదు. కాబట్టి ప్రతి మనుషుడు శరీరమును పొందిన ప్రతి జీవి కూడా ఈ ద్వంద్వములతోటి ఈ లోకములో, ఈ సంసారములో, ఆ జన్మలో అనుభవించాల్సిందే. అప్పుడు అనుభవిస్తున్నా కూడా, అవి వస్తున్నా కూడా వాటి నుంచి మనము ఎఫెక్ట్ కాకుండా ఉంటే మనం నిజమైన భక్తులం. మనకు హృదయంలో ఆ వివేకము, జ్ఞానము ఏర్పడుతున్నది అని అర్థం. సరి వీళ్ళు ఏడుస్తూనే ఉంటే అప్పుడు మరలా ఆ అంగీరసుల వారు నారద ఋషిని కూడా కలుపుకొని ఈ విషయం ఆయనకి తెలిసిపోయింది. వాళ్ళు త్రిలోక జ్ఞానులు కదండి. అట్లా ఇద్దరు కూడా వేరే మారువేషంలో మరలా వచ్చి అక్కడ రాజు దగ్గర రాజభవనమునకు వచ్చారు. వచ్చి చూసి వెంటనే ఆయనతో మాట్లాడుతున్నారు. చాలా శోకముతో ఉన్నట్టు ఆ రాజు దగ్గర కూర్చొని ఆయన, నువ్వు ఈ చనిపోయిన పిల్లవాడు ఇంకా శరీరాన్ని కూడా దహనం చేయటానికి వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఆ శరీరాన్ని పంపించేందుకు. అంతగా దాని మీద అటాచ్మెంట్ తోటి ఇద్దరు, రాజా రాణి ఇద్దరు. అప్పుడు ఈ అంగిరసుల వారు ఆయనతో మాట్లాడుతున్నారు రాజుతోటి. నువ్వు ఇంతగా దుఃఖిస్తున్నావు ఈ పిల్లవాడిని గురించి, ఈ సృష్టిలో చూడు, లోకంలో పూర్వజన్మలలో, ఈ జన్మలలో మరియు రాబోయే జన్మలో నీకు ఈ బాలకుడు ఏమవుతాడు? నువ్వు ఇతనికి ఎన్నో తండ్రివి. ఇలా వస్తుంటారు, పోతుంటారు, ఎవరు ఎంతకాలం ఉంటారు పోతారో తెలియదు అని చెప్పి చక్కగా 2-3 ఉదాహరణలు ఇస్తూ ఆయనకి వివేకము వచ్చిందేమో అని అంగిరసుల వారు ఉపదేశం చేస్తున్నారు. ఇంకోటి ఏమిటంటే, ఇప్పుడు ఎడారిలో లేకపోతే రోడ్డు మీద చాలా దుమ్ము ఉంటుంది కదా, ఇసుక రేణువులు. ఇవి గాలి వచ్చినప్పుడు, ఏదో సందర్భంలో వర్షం వచ్చినప్పుడు అవన్నీ కలిసిపోయి ఒక చోట చేరినట్లుంటాయి. కానీ మరలా గాలి వచ్చి నీళ్లు ప్రవహించేది అయితే ఆ ఇసుక రేణులన్నీ అట్లా ఎక్కడికెక్కడికి వెళ్ళిపోతాయి. సో ఈ సంబంధం లోకంలో ఇంతే. ఆ రైలు ప్రయాణం చేసేటప్పుడు రైల్లో 2 రోజులకి మనకు చాలామంది స్నేహితులు తెలిసినట్లుగా ఆ డబ్బాలు, ఆ కంపార్ట్మెంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ అన్నీ అడుగుతూ అవి తీసుకుని వాళ్ళ అడ్రస్సులు తీసుకొని మన అడ్రస్సులు ఇచ్చి ఇట్లా చేస్తాం. కానీ పోయిన తర్వాత మరలా సంబంధమే ఉండదు అని ఒక ఉదాహరణ చెప్పి, కాబట్టి ఈ ప్రాణులన్నీ ఇట్లా కలుస్తాయి, మళ్ళీ విడిపోతాయి. ఇది లోకం యొక్క తీరింతే అలా చెప్పి తర్వాత ధాన్యపు గింజల గురించి మరొక ఉదాహరణ చెప్తున్నారు. ధాన్యపు గింజలు అవి మరికొన్ని ధాన్య గింజములను పుట్టించి ఆ తర్వాత అవి నశించిపోతాయి. ఇలాగే జీవులు ఈ ఈశ్వరుని యొక్క మాయాశక్తి చేత ఇలా అయి పుట్టుతుంటారు. పుట్టే వాళ్ళందరూ గిట్టాల్సిందే అన్నారు. కాబట్టి చెప్పి, ఓ రాజా, అందువలన వయం చత్వం చయే చేమ తుల్యకాలాశ్చరాచరాః జన్మ మృత్యోర్యథా పశ్చాద్ త్రైగ్నైవ మధునాపి వభోః. ఏం చెప్తున్నారంటే, నువ్వు, వీళ్ళు, మేము అందరము కూడా కదిలే ప్రాణులు, కదలని ప్రాణులు. ఇవన్నీ కూడా చూడటానికి అందరం ఒకేసారి ఇప్పుడు మనందరం సమకాలికులుగా ఉన్నాం. కానీ పుట్టుటకు ముందు, తర్వాత మరణించిన తర్వాత మనం లేము కదా. పుట్టుటకు ముందు మనం ఇక్కడ లేము, ఇట్లా మరణించిన తర్వాత కూడా కొంతమంది ఉండరు, అందరూ అట్లా మరణించిపోయిన తర్వాత ఉండం. ఈ మధ్యలో ఉన్నట్లుగా అనిపిస్తున్నది చూడు, ఇది భ్రమ, ఇది నిజము కాదు.
మధ్యలో ఉన్నట్లు కనిపిస్తున్నా కూడా ఇది లేనట్లే. ఎందుకు అట్లా చెప్తున్నారు స్వామి అంటే, సత్యం ఏమిటో తెలుసా? సత్యం అంటే త్రికాల అబాధితం యద్ అస్తి తత్ సత్యం. 3 కాలములందు అప్పుడు ఉండాలి, ఇప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండాలి. అప్పుడు లేదు, ఇప్పుడు మాత్రమే ఉంది, ఆ తర్వాత లేదంటే అది సత్యం అవుతుందా? కాదు. అప్పుడు సత్యం ఏమిటి తెలుసుకో, విచారించు. ఈ విషయాన్నే భగవంతుడు భగవద్గీతలో 2వ అధ్యాయంలోనే చెప్పారు. అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఈ జీవరాశులు, ఈ లోకంలో ఇవన్నీ కూడా కనిపించే దృశ్య వస్తువులు, పదార్థములు, మనుషులందరూ కూడా ఇవన్నీ అవ్యక్తం, ముందు లేవు. ఓకే, మధ్యలో ఇప్పుడు కనపడుతున్నాయి, ఆ తర్వాత ఉండవు. కాబట్టి నువ్వు ఎందుకు వీటిని గురించి చింతించి దుఃఖించటము? అవివేకము కదా అని చెప్పి కృష్ణుల వారు అర్జునుడికి అక్కడ బోధించారు. ఇలా ఇక్కడ అంగిరసుల వారు కూడా ఈ చిత్రకేతు రాజాకి చెప్తూ మరొక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, ఈ చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు మన మీలో కొంతమంది ఈ సముద్రము బీచ్కి వెళ్ళి ఉంటారు కదా, ముఖ్యంగా అక్కడైతే. లేకపోతే ఇళ్లల్లోనే ఆ రోజుల్లో మట్టితోటి ఆడుకునేవాళ్ళం చక్కగా. ఇసుక తిన్నులు ఎక్కడ ఉన్నాయనంటే దాంట్లో ఇళ్ళు కట్టి, గోపురాలు కట్టి, దానికి పూలు పెట్టి, దానికి వాకిలి పెట్టి, అంత గంటల తరబడి వాటితో ఆడుకునేవాళ్ళం. ఈ రోజుల్లో పిల్లలకి అంత అవకాశం లేదులేండి కదా. బీచ్కి వెళితే ముఖ్యంగా అక్కడ చేస్తాం. అప్పుడు మట్టిలో ఇంతసేపు ఆడుకొని తనది అనుకుంటూ చక్కగా ఇల్లు కడతాం. కానీ ఇంక సాయంత్రం అయింది, చీకటి పడిపోయింది, అమ్మ పిలుస్తున్నది, ఆడుకున్నది చాలు, వచ్చేయి అనగానే ఈ పిల్లవాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కట్టినటువంటి ఆ ఇల్లు మీద అలాగ కాళ్ళు 2 వెచ్చి జంప్ చేసి దాన్ని అంతా అట్లాగే మట్టిలో కలిపేస్తారు. అలా కలిపినందుకు వాళ్ళకి దుఃఖం ఏమి ఉండదు. ఎందుకంటే నేనే సృష్టించాను, నేనే నాశనం చేశాను, ఇది ఒక ఆట కోసం చేసిందే. అలాగేట ఈ పరమాత్ముడు ఇప్పుడు మనం అస్వతంత్రములుగా ఉన్నాము కదా, జీవులం. వీటన్నిటి ప్రాణులను సృష్టించి ఆ ప్రాణులను ప్రాణుల ద్వారానే సృష్టిస్తూ రక్షిస్తూ వాటిని మరలా వాటి ద్వారానే వాటిని సంహరిస్తూ ఉంటాడు. చూడండి, ఇవన్నీ ఆయనకు ఒక లీల, ఒక ఆట. కాబట్టి ఈ జగత్తు మొత్తం కూడా భగవంతుడి యొక్క కృష్ణలీల, రామలీల అని తీసుకొని అట్లా భావించాలి, గ్రహించాలి. సరే, ఇలా చెప్పి మరొక ఉదాహరణ ఏమిటి చెప్తున్నారంటే, ఈ బంక మట్టితోటి కుండలు చేసేవాడు చాలా రకాలైనటువంటి కుండలను చేస్తాడు, ఈ ఘటములు అవన్నీ. కానీ ఘటాకారములందు వస్తువులు అవన్నీ వేరువేరుగా కనపడుతుంటాయి, కానీ మట్టి ఒకటే కదా. అలాగే ఈ దేహాలన్నీ కూడా అలా పంచభూతములు చేయబడినవే. కానీ ఈ దేహములనే ఘటములన్నిటి యందు ఉన్నటువంటి దేహి అతడు నిత్యుడు. దేహి నిత్యమవద్యోయం దేహే సర్వస్య భారత, భగవద్గీత. సో ఆ దేహి, నువ్వు నీ స్వరూపం ఏమిటి అని తెలుసుకో, నువ్వు బ్రహ్మము అని తెలుసుకోవాలి. సరే, ఇలా చాలా ఉదాహరణలు చెప్తూ చిత్రకేతు రాజుకు ఆయన ఉపదేశం చేస్తున్నారు. కాబట్టి ఈ ఒకే బ్రహ్మము పరమాత్మలో అజ్ఞానము చేత ఈ దేహము దేహి అనే విభాగములు కల్పించబడినాయి. కల్పన మాత్రమే, సత్యము కాదు. స్వప్నములు ఎట్లా అయితే కల్పన చేయబడుతుందో అలాగా ఇలా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ చిత్రకేతు రాజు కొంచెం విన్నట్లు, కానీ లోపల మనస్సులో అంత ఆ దుఃఖము, ఆ అటాచ్మెంట్ అనేటువంటిది పోవటం లేదు. అప్పుడు అంగిరసుల వారు చెప్తున్నారు,
ఏమైనా కానీ బాబు రాజా, ఆ, నువ్వు వచ్చి అనుగ్రహాయ భవతః ప్రాప్తావాహమిహ ప్రభో బ్రహ్మణ్యో భగవద్భక్తః నావసీదతుమర్హతి. భగవద్భక్తుడు తర్వాత భా వేదవేత్తలను ఆరాధించేటువంటి నీలాంటి వాళ్ళు బ్రహ్మణ్య భగవద్భక్త, నీకు రెండు గుణాలు ఉన్నాయి. ఇలాంటి వాళ్ళు నువ్వు దుఃఖపడకూడదు. భగవద్భక్తుడు ఏ కాలమునందు కూడా దుఃఖించకూడదు. చూడండి, అండర్లైన్ చేసుకోండి ఈ వార్తని మనసులో. అలాగే మనకు శాస్త్రం మీద, గురువుల మీద, వేదవేత్తల మీద నమ్మకం ఉన్నది అంటే అప్పుడు వాళ్ళని నమ్మినప్పుడు అంటే అర్థం, నేను ఈ చెప్పిన మాటల మీద నీకు నమ్మకం ఉంటే నీ దుఃఖమును వదిలేసేయి. నువ్వు నిజముగా భక్తుడు, భగవంతుడిని నమ్మి ఆరాధించేవాడివంటే దుఃఖమును వదిలేయి అని చెప్తున్నారు. అలా చెప్పి మరలా ఒకటి గుర్తు చేస్తున్నారు. నేను అసలు మొదటిసారి మీ ఇంటికి వచ్చాను చూడు, మీ రాజమాలికకు భవనానికి. ఆ రోజు నీకు ఆత్మజ్ఞానమును ఇచ్చి సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానమును ఉపదేశించి నిన్ను గట్టెక్కించాలని నేను వచ్చాను. అప్పుడే ఉపదేశం చేసుండేవాడిని. కానీ నీ మనస్సులో చాలా అన్యాభినివేశం ఉంది. అన్యాభినివేశం అంటే ఏదో ఒక లోక విషయములో చాలా పట్టుదల, ఆశ, ద్వేషము కానీ రాగము కానీ ఏదైనా సరేనండి, అది లోపల మనస్సులో చాలా తీవ్రంగా నాటుకొని ఉన్నదంటే ఆ మనిషికి వివేకము ఎంత చెప్పినా కూడా, ఏమి విన్నా కూడా వాడికి ఆ లోపల నుంచి అభినివేశం పోనంత వరకు వేదాంతం అంత అర్థం కాదు, జ్ఞాన విషయములు అర్థము కావు. కాబట్టి సరే అని చెప్పి ఇలా చెప్పారు. చెప్పి ఇంకా కొంచెం ఉదాహరణలు ఇస్తూ మాట్లాడుతున్నారు. ఇది మాత్రమే దుఃఖము కాదు, మనిషికి అన్నిటి వలనను దుఃఖం వస్తుంది వాటిని నిజమని అనుకున్నాడంటే. వేటి వలన? పుత్రులు ఉన్న వాళ్ళకి దుఃఖం వస్తున్నది. చూసావా, నీకు ఇప్పుడు పుత్రుడు లేనప్పుడు దుఃఖం ఉంది. ఈ పుత్రుడు పుట్టినాడు, వీడు పోయాడని దుఃఖం ఉంది. నీలాగే ఆ పుత్రుడు ఒకడు పుట్టి వేరే కథలు చూసాం కదా మనం. అక్కడ వేణుడు అని ఒక దుర్మార్గుడు పుట్టాడు. అలాగే భాగవతం మొదల్లో దుందులి ఆయన అక్కడ ఆత్మదేవుడి ఇంట్లో దుందుకారి అని ఒకడు పుట్టాడు. చూసారా, ఆ తర్వాత దాని వలన ఆ తల్లిదండ్రులకు వైరాగ్యమే వచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ అది మాత్రం పిల్లలు ఉన్నాను. అందుకనే లోకంలో చూడండి, గమనిస్తే మనకు తెలుస్తుంది, పిల్లలు ఉన్నవాళ్ళు దుఃఖపడుతున్నారు, పిల్లలు లేని వాళ్ళు దుఃఖపడుతున్నారు. కానీ బెటర్ ఏమిటో తెలుసా, పిల్లలు లేకుండా ఉన్నవాళ్ళు, పిల్లలు ఉంటే మంచిది, భగవంతుడు ఇచ్చాడు ప్రసాదం అని అనుకోవాలి. పిల్లలు పుట్టలేదనుకోండి, దానికోసం దుఃఖపడకూడదు. మంచిది, తొందరగా ఏ బాధ్యతలు లేవు కాబట్టి భగవత్ చింతనలో అట్లా వచ్చేసి జ్ఞాన మార్గంలో, భక్తి మార్గంలో పయనించవచ్చు కదా. కానీ మనుషులు అలా అంత తేలిగ్గా అర్థం చేసుకోవట్లేదు. అన్యాభినివేశం అంటారు దీన్ని. కాబట్టి మనుషుడికి నీవు అనుభవించే ఈ దుఃఖం పుత్రుల వలన మాత్రమే కాదు, ఈ విధముగా భార్య, ఇల్లు, ధనము, పిల్లలు, ఐశ్వర్యములు, రకరకాలైనటువంటి ఎన్ని ఇంద్రియములు, రాజ్య సామ్రాజ్యము, వైభవము, భూమి, సేన, ఖజానా, సేవకులు, అమాత్యులు, మిత్రులు, జనులు, ఎన్నెన్నో నీకున్నాయి కదా. నువ్వు పెద్ద చక్రవర్తివి. ఇవన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకో. అన్ని సర్వం అనిత్యము, సర్వం అనిత్యము. ఒక్క క్షణములో, క్షణభంగురం. మాకూరు ధన జన యవన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం మాయామయమిదమఖిలం బుద్ధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా భజ గోవిందమని శంకరాచార్యులు చెప్పినట్లుగా అంగిర ఋషి వారు ఆ చిత్రకేతు రాజాకి బోధిస్తున్నారు. ఆ తర్వాత ఇంకా రెండు ఉదాహరణ, చక్కటి శ్లోకం అండి.
సర్వేపి శూరసేనే మే శోకమోహభయార్తిదాః గంధర్వనగరప్రఖ్యా స్వప్నమాయా మనోరథాః. ముఖ్యమైన వాక్యం నేను చెప్పాను ఇప్పుడు నీకు ఇంత లిస్టు మొత్తం. ఇవన్నీ కూడా అంటే ఏంటి, ఒక మనిషికి అర్థమైనదా? మనిషికి ఉన్నటువంటి పేరు, ప్రతిష్టలు, అందము, చందము, ఆస్తులు, పాస్తులు, పిల్లలు, జల్లలు, ఇళ్ళు, వాకిళ్ళు, పశువులు, సంపదలు, పొలాలు అన్నీ కూడా అనిత్యం. అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. అనిత్యం అసుఖం లోకం అని చెప్పి భగవంతుడే తను చేసినటువంటి సృష్టిని గురించి తానే ఒక బోర్డు పెట్టి టైటిల్ ఇచ్చేసాడు. ఈ ప్రపంచానికి ఏంటి పేరు? ఇది భోగభూమి అని అనుకోకు. ఇది నువ్వు పుణ్యభూమి, ముక్తికి ఈ జన్మ ఈ భూమి మీద నీకు ప్రయోజనం అంటే నువ్వు బతికిపోతావు, తప్పించుకుంటావు. లేకపోతే నేను అందుకనే బోర్డు పెట్టాను, నీకు కావాలంటే దీంట్లోకి వెళ్ళు. ఓకే, దీంట్లోకి వెళ్ళి ఇదెంత సత్యమని అనుకోకు, అసత్యమని తెలుసుకొని ఉపయోగించుకో. దుఃఖాలయం అశాశ్వతం, అనిత్యం అసుఖం లోకం అన్ని భగవంతుడు సాక్షాత్తుగా ఆయన నోటి నుండి చెప్పిన మాటలు గీతలో. ఇక్కడ ఏంటంటున్నారంటే, ఓ రాజా, సూరసేన రాజా, విను విను బాగా. ఈ ఈ ఈ ప్రపంచం ఏంటంటే గంధర్వ నగర పత్తనం అంటారు. ఇది వేదాంతంలో చెప్పేటువంటి సహజమైన ఒక పదం. గంధర్వ నగరం ప్రఖ్యా. ఏమిటది గంధర్వ నగరం అంటే? బిల్డింగ్ ద క్యాసల్స్ ఇన్ ద ఎయిర్. ఆకాశ పుష్పం. ఆకాశంలో పుష్పం ఎట్లా వస్తుంది? ఎండమావులు నీళ్లున్నట్లు కనపడతాయి. ఇంద్రధనస్సు చాలా చక్కగా ఉంటుంది, ఆనందించి చూసేందుకు. వెళ్ళి కొంచెం కట్ చేసి తెచ్చుకోగలమా? ఆ పిల్లవాడికి కొంచెం ఇంద్రధనస్సుని తీసుకొచ్చి ఇవ్వగలమా ఏడుస్తున్న పిల్లవాడికి? లేదది అక్కడ కనపడుతున్నది. లేకుండా కనపడే ఆ వస్తువుకి పేరు మిథ్య. సత్యము కాదది, కానీ కనపడుతున్నది. కాబట్టి ఈ జ్ఞానం రావాలి. అలాగే ఇక్కడంతా ఎట్లా? స్వప్న మాయా మనోరథాః. గంధర్వ నగరం అంటే ఏమీ కాదు, మాయాజాలముతో నిర్మించబడింది. ఆ యమసభలాగా, మయసభలాగా. నీళ్లు లేవు అని ఉన్నట్లు కనపడ్డాయి. అక్కడ డోర్ లేదు కానీ డోర్ ఉన్నది అనుకున్నాడు దుర్యోధనుడు. అట్లా కనిపించేది. ఇది పేరు ఇల్యూషన్, లేనిది ఉన్నట్లు కనపడటం. స్వప్నములు అంతే కదండి. కళలో మనందరం ప్రతిరోజు ఏవో ఒక కళలు వస్తుంటాయి అందరికీ. ఆ కళలో ఏదో కనపడింది, దానికి ఏమైనా సత్యం ఉందా? అదేదైనా అసలు నిజమా? కానీ కనపడ్డాయే, క్రియేట్ చేయబడినయే. మనసు ఊరికి ఆడుకుంటున్నది అక్కడ. మనస్సు ఆడుకుంటూ ఏమిటేమిటో చేస్తున్నది. ఎట్లా ఆడుకోవాలో కూడా దానికి తెలియలేదు. అందుకని అన్ని కలకాపులకంగా వస్తాయి కళలు. మన తలకే కొమ్ములు మొలిచినట్లు ఏమేమో అవుతాయి. మనమే ఎక్కడో చెట్టు ఎక్కాం, పడ్డాం, పులి వచ్చింది, మింగేసింది, అన్నీ తల తోక లేకుండా అక్కడ అన్నీ జంబ్లింగ్ అయ్యి కళలో కనపడతాయి. కానీ ఆ మెలకు వచ్చిన క్షణమే అదంతా ఏమీ లేనే లేదని తెలుస్తున్నది కదా, చక్కగా తెలుస్తున్నది. కానీ ఈ మెలకువలో కూడా నువ్వు మెలకువలో నుంచి మేల్కొంటే, మెలకువలో నుంచి ఎక్కడండి మేలుకుండేది? ఎందుకు ఎట్లా మేలుకుంటాడు? మెలుకుతూనే ఉన్నాడు కదా. మెలకువలో జ్ఞానమునకు మేల్కోవాలి. మెలకులో ఉన్న మనం జ్ఞానానికి మేలుకుంటే ఆ జ్ఞానము ఈ మెలకువలో వచ్చే ఈ ప్రపంచమును కూడా కళ లాంటిదే అని తెలుసుకుంటాం. అప్పుడే మనుషుడికి సర్వ దుఃఖ వినాశనము ఏర్పడుతుంది అని చెప్పి ఆ తర్వాత సో ఇవన్నీ కూడా వాస్తవమే కాదు అని చెప్పి మనసు యొక్క కల్పనలు మాత్రమే. ఈ కల్పనలు ఇవన్నీ వాసనలుగా మారి మరలా ఈ వ్యక్తి ఆ భోగాలను గురించి ఇవే ఆలోచిస్తూ ఉంటే అవన్నీ మనసులో అట్లా అట్లా నిలిచిపోతూ ఉంటాయి. కానీ అవన్నీ
మనసులో ఒక వాసనలు అంటే ఇంప్రింట్స్, మరలా వాటి యొక్క ప్రభావం మళ్ళీ 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 అనేక కర్మలను చేయిస్తూ ఉంటుంది. ఆ కర్మలన్నీ సత్యం అనుకుంటాడు. కాబట్టి కర్మ జన్మ, కర్మ జన్మ, జన్మ కర్మ. కర్మ ఎందుకు చేస్తున్నాడు? కామ కర్మ జన్మ, జన్మ కామ కర్మ. ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి ఈ శరీరానికి వచ్చే దుఃఖాలు అవన్నీ చెప్పి వైరాగ్యం వచ్చేట్లుగా ఇప్పుడు నాతోటి నారదుల వారు వచ్చారు చూడు. సో ఇప్పుడు వరకు ఆయన వైరాగ్య ఉపదేశాన్ని చేశారు అంగిరసుల వారు. నారదుల వారిని కూడా ఎందుకు తీసుకొచ్చారంటే, నారదుల వారు చాలా ఎక్స్పర్ట్ ఇన్ గివింగ్ ది మంత్రోపదేశం, ఉపాసనా యోగం. ఆయన చాలా ఎక్స్పర్ట్ దాంట్లో. ఆయనకి తెలుసు ఎట్లాంటి వాళ్ళతో ఎట్లా డీల్ చేయాలని. కాబట్టి నారదుల వారిని ఆయన, మీరు నౌ యూ టేక్ ఓవర్ నారదజీ అన్నారు. నారదుల వారు ఏం చేశారు, ఓ రాజా, నేను నీకు మోక్ష సాధనమునకు కావలసినటువంటి మంత్రాన్ని నీకు ఇస్తాను. నువ్వు దీనిని, ఈ ఉపదేశాన్ని తీసుకొని నువ్వు సాధన చేసావంటే నీకు సంకర్షణమూర్తి భగవాను యొక్క దర్శనం దొరుకుతుందని మంత్రోపదేశం చేశారు. ఆ మంత్రోపదేశం ఎందుకంటే, చూడండి, ఉపాసన మంత్రోపదేశములన్నీ కూడా ఎందుకంటే ఒక మనిషి వెంటనే వేదాంతమునకు జ్ఞానమునకు అందుకోలేడు. చెప్పాను కదా ఇప్పుడు, అన్యాభినివేశం ఉన్నంత వరకు. కాబట్టి వాడిని ఎట్లా డీల్ చేయాలంటే, అందరికీ ఒకే మంత్రం, అందరికీ ఒకే ఉపాసన కాదండి. వాళ్ళకి వాసనలు తగినట్లుగా స్వభావనకు ఆ గురువులు వాళ్ళకి మార్గదర్శనం చేస్తారు. కానీ కావాలి అలా ఏదో ఒకటి ఆలంబనం ఇస్తే తప్ప, ఆ ఆలంబనం శ్రేష్టమైనది ఒకటి చూపిస్తే జ్ఞానము శ్రేష్టమైనదే. కానీ ఇప్పుడు వాళ్ళు దాన్ని అందుకో స్థితిలో లేరు. కాబట్టి వేరే ఈ భక్తి ఉపాసన మూలముగా దానిని ఇచ్చి చిన్నగా వాళ్ళని వచ్చి, నువ్వు ఆ సంకర్షణ దేవుని పాదములను ఆశ్రయించు. అప్పుడు ఏమవుతుందంటే, ఈ ప్రపంచం యథార్థమని ఈ భావనను విడిచిపెట్టు. వెంటనే ఆయన మహిమ వలన నీకు క్రమముగా నువ్వు ముక్తినే పొందుతావు అని చెప్పి, దీనికంటే మరొక మార్గము లేదు, నువ్వు దుఃఖించద్దని చెప్పి నారదుల వారు ఆయనకు సంకర్షణమూర్తి ఉపాసనను గురించి చెప్తున్నారు. ఈ సంకర్షణుడు అంటే శివుడే సంకర్షణుడు, సంకర్షణుడే ఆదిశేషుడు. ఈ మూడు ఒకటేనని చెప్పి మనం తెలుసుకోవాలి. చాలా చోట్ల దానికి సూచనలు ఇవ్వబడినాయి. రుద్రంలోనే ఉంది ఇక్కడ సంకర్షణుడు. మనకు ఒక చిన్న విషయాన్ని, ఆకర్షణ తెలుసు మనకు, వికర్షణ తెలుసు. ఈ సంకర్షణం ఏమిటి? కొంచెం సేపు ముందు నేను చెప్పినటువంటి శాంతి, అశాంతి, ప్రశాంతి. అలాగే ఇక్కడ కూడా ఆకర్షణం అంటే మనల్ని బాగా ఆకర్షిస్తుంది, మనలో రాగాన్ని పెంచుతుంది. ఇంకొకటి వికర్షణం, దాని గురించి దూరం వెళ్ళిపోవాలి, తప్పించుకోవాలి, ఇది వద్దు అని చెప్పి దాని మీద ద్వేషం వస్తుంది. కాబట్టి ఆకర్షణ, వికర్షణ, ఆసక్తి, విరక్తి మనకు తెలుసు. కానీ సంకర్షణం అంటే ఏమిటి? ఆకర్షణ వికర్షణములకు కంటే మీరి పైన ఉన్నటువంటి, పైమెట్టులో ఉన్నటువంటి ఆకర్షణకు వికర్షణకు కూడా సాక్షిగా ఉండేటువంటిది. దేని సమ్యక్ కర్షణం, సరిగా మనము దేని వలన ఆకర్షించబడితే, ఆత్మచేత ఆకర్షించబడితే, మనమే ఆత్మ అని తెలుసుకుంటే, లేక పరమాత్మ చేత ఆకర్షించబడితే అది సమ్యక్ సంకర్షణం. అది రియల్ మ్యాగ్నెటిక్ పవర్, లైక్ నాట్ ఆకర్షణం వికర్షణం. ఆకర్షణము లేదు, వికర్షణము లేదు, ద్వంద్వములు రెండిటికి దాటిపోయినాం. ద్వంద్వాతీతో విమత్సరః. ద్వంద్వములు అనేవి లేవు, రెండు అనేది లేదు. ఆ రెండు అనేది లేదనే వస్తువు ఏమిటనేది తెలుసుకోవాలి. అది ఆత్మ, మనమే, నువ్వు నేను అందరూ అదే. కాబట్టి ఆ సంకర్షణమూర్తి ఉపాసన చెప్తానని నారదుల వారు
చాలా ఈయనకి తెలుసు ఎట్లా డీల్ చేయాలని. పాపం ఆయన అంగిరసులు వారు ఏదో ట్రెడిషనల్గా కొంచెం వివేకం అట్లా వస్తుందని ఏదో మాట్లాడారు. అందుకని నారదులు వారు ఎక్స్పర్ట్ దీంట్లో, ఆయన్ని మాట్లాడమన్నారు. ఇప్పుడు నారదులు వారు వచ్చి ఏం చేశారు, ఇతడికి అన్యాభినివేశం పోవాలంటే, ఈ వైరాగ్యం వివేకం వచ్చి కొంచెం ఉపాసన లోకి పోవాలంటే, మనస్సు దాంట్లో కేంద్రీకృతం అవ్వాలంటే అన్యాభినివేశం పోవాలి. ఈయనకేంటి అభినివేశం, ఇంత మాట్లాడి ఇంత విన్నా కూడా ఇంకా లోపల కూడా పిల్లవాడు ఇప్పుడే కదా కళ్ళ ముందు చచ్చిపోయినాడు, చిన్న పిల్లవాడు, అది ఇంకా మనసులో అట్లా గట్టిగా పట్టుకొని అది వస్తూనే ఉన్నది ఆలోచన. అందుకని నారదులు వారు ఏం చేశారు, ఆయన యొక్క యోగశక్తి మంత్రశక్తి అన్నిటి వలన ఆ జీవుణ్ణి పిలిపించారు. జీవుణ్ణి పిలిపించి ఆ జీవుడితోటి నారద ఉవాచ జీవాత్మన్ పశ్య భద్రం తే మాతరం పితరం చతే సుహృదో బాంధవాస్తప్తా శుచా త్వత్కృతయా భృశం. ఓ జీవుడా, పిల్లవాడా, జీవుడా నీకు మంగళమవుగాక, నువ్వురారా చూడు అంటే ఆ జీవుడు వచ్చింది. వచ్చి నువ్వు ఈ శరీరంలో ప్రవేశించు, మీ అమ్మ నాన్న చూడు ఎంత దుఃఖపడుతున్నారో, అందుకని నువ్వు దీంట్లో ఉండి చక్కగా జీవించి నీ ఈ రాజ్యమునంతా సుఖముగా అనుభవించి వారసుడు అవ్వచ్చు కదా అని చెప్పి చాలా దుఃఖిస్తున్నారు. నువ్వు ఈ సింహాసనం అధిష్టాలు ఈ శరీరంలో ప్రవేశించు అంటే అడిగారు. నారదులు వారు అడిగితే జీవ ఉవాచ, చాలా చక్కటి ఉపదేశం. జీవుడు సూక్ష్మ శరీరము, ఈ దేహము లేకుండా స్థూల శరీరము, ఆ జీవుడు ఎప్పుడు కూడా చాలా తెలివిగా ఉంటాడుట. జీవుడిగా ఉన్నప్పుడు మనకు అందరికీ జ్ఞానం ఉన్నది. దానినే కపిల గీతలో చూసాం. లోపల ఉండే ప్రతి శిశువు కూడా ఒక జ్ఞాని. అక్కడ సుఖదేవులు వారు ఆ కపిలోపాఖ్యానములో లోపలుండే శిశువుకి జ్ఞాని అనే పిలుస్తున్నారు. జ్ఞః ఏమిటి, ఎందుకంటే అక్కడ అన్నీ తెలుస్తాయి. వివేకం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, తాను ఇట్లా చిక్కుకుపోయినానని తెలుస్తుంది, అనేక జన్మల యొక్క స్మృతి వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ బయటికి నెట్టేటువంటి వాయువు మొదలై ప్రసవం అయ్యి బయటకు వచ్చేప్పుడు వచ్చే ఆ నొప్పుల వలన, ఆ బాధ వలన ఆ జీవుడు నొక్కబడి దానిలో ఆ స్మృతి పోయి మూర్ఛిల్లిపోయి తన పాతదంతా మర్చిపోయి మరలా ఏమి తెలియనట్లు అజ్ఞానిగా పుడతాడు. కానీ అంతకుముందు ప్రార్థన చేశాడు, దేవుడా నేను బయటికి వెళ్ళను, నన్ను రక్షించు, కాపాడు, నాకు మరలా ఈ సంసారంలోకి నెట్టద్దని అడిగితే కానీ తప్పించుకోలేడు. ఎందుకంటే ప్రారంధం ఉంది, వచ్చాడు అమ్మ పొట్టలోకి, బయటికి రావాల్సిందే. జీవుడు ఏం చెప్తున్నాడు చూడండి. జీవ ఉవాచ కస్మిన్ జన్మన్యమీ మహ్యం పితరో మాతరో భవన్ కర్మభిర్భ్రామ్యమాణస్య దేవతిర్యంగ్నుయోనిషు. ఎవరు తండ్రి, ఏ దేహం? నేను ఎన్నో శరీరాలలో ఇట్లా వెళ్ళి వచ్చాను. పశు పక్షులు, దేవతా శరీరం, దేవ తిరియంగ్ న్యూ ఓనిషు, అనేక మనుషులు ఇలా జన్మల్లో ఈ కర్మలు నన్ను ఇట్లా తిప్పి అనేక జన్మలు ఇస్తూనే ఉన్నాయి. కాబట్టి ఆయా జన్మలలో నాకు ఆ తల్లిదండ్రులు లభించారు. నేను ఆవు పొట్టలో పుట్టినప్పుడు నాకు అక్కడ ఎద్దు ఆవు అమ్మ నాన్న అయినారు. అలాగే దోమ యొక్క శరీరంలో పుట్టినప్పుడు నాకు దోమ అమ్మ నాన్న అయినారు. ఎన్నెన్ని జన్మలు, ఎన్నెన్ని శరీరాలు, అన్నెన్ని తండ్రులు అట్లా ఉన్నప్పుడు ఇక్కడ నాకు వీళ్ళు ఎన్నో తండ్రి, వీళ్ళు ఎన్నో తల్లిదండ్రులు వీళ్ళు అడుగుతున్నాడు చూడండి. మీరు నాకు తల్లిదండ్రులు తల్లులు అయినది ఏ జన్మ? ఎందుకంటే జీవుడికి ఈ దీంట్లోంచి శరీరంలోంచి బయటకు వచ్చిన తర్వాత తెలివిగా ఉన్నాడు బాగా. అందుకని నేను ఇట్లా అందరూ అడుగుతూనే ఉంటే నేను ఇన్ని జన్మలు, ఇన్ని తల్లిదండ్రులు, వాళ్ళందరినీ నేను ఓదార్చడం కోసం ఎట్లా వెళ్తాను? రాను, నేను దిగను ఈ శరీరంలోకి, మరలా ప్రవేశించను. ఓకే, అందుకని ఇవన్నీ కూడా ఇంత కుటుంబము, బంధువులు, వారసులు, జ్ఞాతులు ఇవన్నీ కూడా ద్వేషించే వాళ్ళే.
వీళ్ళందరినీ అనుకొని వాళ్ళ మీద వాళ్ళ కోసమని మరల ఇదేంటంటే క్రయ విక్రములు చేసే బంగారము మొదలైన వస్తువులు ఏమిటి, ఏదైనా వస్తువు డబ్బులు కానీ ఎవరైనా చేతులు అట్లాగే ఉంటున్నాయండి, చేతులు మారిపోతూనే ఉన్నాయి. మనిషి పోతాడు, ఏమి సూది మొనంతా కూడా తీసుకెళ్ళాడు, అవి తర్వాత ఎవరో తీసుకుంటారు, ఏమవుతాయి. వాటి కోసం పిల్లలు బంధువులు అందరూ కొట్టుకుంటారు, ఆస్తులు పాస్తులు కోర్టులు అన్నీ జరుగుతుంటాయి కదా. మెడలో ముక్కుకి ఉన్న చేతులకు ఉన్న బంగారం కూడా అన్నీ తీసేసుకుంటారు. కాబట్టి ఇవి మారుతూనే ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు విర్రవీగిపోయి తెలియక అన్నీ అర్ధమనర్ధం భావయ నిత్యం నాస్తి తస్సుఖలేశ సత్యం. ఈ ధనము ఏవి కూడా నువ్వు అన్నీ వదిలిపెట్టి వెళ్ళాల్సినదే. నీ శరీరాన్ని నువ్వు ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతావు. కాబట్టి దాని మీద ఇంత పట్టుదల, ఇంత మోహం పెట్టుకోవచ్చా? కాబట్టి జీవుడు చక్కగా ఉపదేశం చేస్తూ అసలు జీవుడు ఈశ్వరుడు ఐక్యమైనటువంటి విషయాన్ని కూడా మహావాక్య ఉపదేశములాగా ఏష నిత్యో వ్యయ సూక్ష్మ ఏష సర్వాశ్రయ స్వధృక్ ఆత్మమాయా గుణైర్విశ్వం ఆత్మానం సృజతి ప్రభు. ఇక్కడ ఏష అంటే ఈ జీవుడు అని అనుకునేవాడు నిజముగా జీవుడు కాదు. ఆ జీవుడు సమష్టి ఈశ్వరుడే. సమష్టి ఈశ్వరుడు కాదు, ఆయన బ్రహ్మమే. కాబట్టి ఆ బ్రహ్మము తన యొక్క ఆత్మ శక్తి చేత, మాయాశక్తి చేత, 3 గుణముల చేత ఆ బ్రహ్మమే ఇన్నిగా అయినట్లుగా మారినట్లుగా కనపడుతున్నాడు. కాబట్టి ఇన్ని లేవు, లేవు, చాలా లేవు. డైవర్సిటీ కనపడుతున్నదే కానీ ఉన్నది యూనిటీయే అని గ్రహించాలి. దానిని ఏకమేవ ద్వితీయం నేహ నానాస్తి కించన, ఒకటి తప్ప మరొకటి రెండు అనేది లేదు అని చెప్పి మహావాక్య ఉపదేశమునికి సమముగా ఉండి ఈ వాక్యం చూడండి, ఈ శ్లోకం అలా చెప్పి. కాబట్టి జీవుడు తను వాస్తవముగా పరబ్రహ్మ స్వరూపమే అని తెలుసుకోవాలి. ఆ తర్వాత సో అన్నీ కూడా సాక్షిగా ఉండేటువంటి, దృక్కుగా ఉన్నటువంటి, క్షేత్రజ్ఞుడుగా ఉన్నటువంటి నేను ఈ క్షేత్రమును మొత్తమును నేనే ఆ క్షేత్రముగాను అయినాను. ఆ క్షేత్రమును నేను చూస్తున్నాను. క్షేత్రం అంటే దేహము, శరీరము, జగత్ అండి. భగవద్గీతలో ఈ 2 పదాలు వచ్చే క్షేత్రజ్ఞ విభాగ యోగం అని కూడా భగవంతుడు చాలా చక్కగా వివరించాడు అక్కడ. కాబట్టి ఇలాంటి ద్రష్ట, దృక్కు, సాక్షి లేక క్షేత్రజ్ఞుడు అన్నీ ఒకే పదాలు అర్థమండి. ఇతడిగిట నా దత్త ఆత్మాహి గుణం న దోషం న క్రియాఫలం ఉదాసీనవదాసీన పరావరదృగీశ్వర. ఈ సాక్షి అయినటువంటి, ద్రష్ట అయినటువంటి ఈ క్షేత్రజ్ఞుడికి ఏ బంధము లేదు. ఆత్మకు పుణ్యపాపములు లేవు, కర్మఫలము లేదు, సుఖ దుఃఖములు లేవు, సంగము లేదు. సర్వస్వతంత్రుడైనటువంటి ఆత్మ ఏమిటిట? ఉదాసీనుడుగా, ఉదాసీనవత్ ఆసీన, దేంట్లో పార్టిసిపేట్ చేయట్లేదు. ఎలాగైతే ఒక రూమ్లో ఒక స్టేజ్ మీద లైటు, ఆ స్టేజ్ మీద జరిగే డ్రామా మొత్తమును అది ప్రకాశింపచేస్తుంది కదా. లేక ఒక వీధిలో లైటు, ఆ వీధి లైట్ కింద 7 నుంచి 8 గంటల వరకు కొంతమంది కూర్చొని చక్కగా భజన చేశారు, పాటలు పాడారు, ఏదో పిల్లలు ఆడుకున్నారు, వెళ్ళిపోయారు. అదే లైట్ కింద 10, 11 తర్వాత రాత్రి త్రాగుబోతులు వచ్చి కూర్చొని పేకాట ఆడుతున్నారు. ఇప్పుడు ఆ ప్రకాశింపజేసేటువంటి ఈ 2 సందర్భములను, సన్నివేశాలను ప్రకాశింపజేసే లైట్కి వీళ్ళు పేక ఆడుతున్నారు, తాగుబోతులని దానికి అయినా పాపం వస్తుందా? లేదు ఇంత కొంతమంది భజన చేశారు కాబట్టి ఆ లైట్కి పుణ్యం వస్తుందా? మరొక ఉదాహరణ చెప్పనా, ఇంకా సులభమైనది. ఒకే గుడిలో
గుడిలోనే గుడిలో స్వామికి ముందు అక్కడ ఫోకస్ లైట్ పెడతారు. లోపల ఉండదు, కొంచెం బయట నుంచి స్వామి మీద, దేవుడి మీద లైట్ పడేట్లుగా పెడతారు. సో స్వామి యొక్క విగ్రహమును ప్రకాశింపచేస్తున్నది అక్కడ ఒక లైటు. తర్వాత అదే గుడిలో కొంచెం పక్కగా అట్లా వెళ్ళినప్పుడు అక్కడ బాత్రూమ్లు ఉంటాయి, కక్కుసులు ఉంటాయి. అక్కడ మలమూత్రాలు విసర్జన చేసే చోట కూడా లైట్ ఉంటుంది. అక్కడ లైటు దానిని ప్రకాశింపచేస్తున్నది. ఇప్పుడు ఇక్కడుండే బల్బుకి వెనక ఉన్నటువంటిది ఒకే కరెంటు, అక్కడ వెనకున్న బల్బుకి వెనకున్నది ఒకే కరెంటు. అది కాబట్టి ఇక్కడ ప్రకాశము అక్కడ ప్రకాశము రెండు వేరువేరు విషయాలను ప్రకాశింపచేస్తున్నది. దీనివలన ఆ లైట్కి, ప్రకాశమునకు లేక కరెంటునకు పుణ్యపాపమును వచ్చునా? చాలా విచారించాలి విషయం, అందుకని ఉదాహరణలు చెప్పేది. కాబట్టి ఇలా ఆ జీవుడు చక్కటి ఉపనిషద్ రూపములో ఉన్నటువంటి ఈ విషయములను ఆత్మ అసంగం అని చెప్పి ఇలా చెప్పిన తర్వాత ఏమైంది, చిత్రకేతుకి ఇప్పుడు బాగా వైరాగ్యము వచ్చేసింది, ఇంకా వివేకం. ఆ అంగిరసులు వారు చెప్పిన మాటలు నారదుల వారు ఆ జీవుని పిలిపించి మాట్లాడించిన తర్వాత ఓ ఇంతేనా సత్యం తెలిసిపోయింది. అందుకనే మనకు కూడా గురువులు చెప్పినప్పుడు, శాస్త్రము చెప్పినప్పుడు, భగవంతుడు చెప్తే భగవద్గీత మనకు నచ్చదు. వెళితే వెళతాం, వింటే వింటాం, అప్పుడప్పుడు కొంచెం వింటాం, అట్లా చేస్తాం. కానీ అవి సత్యం ఎప్పుడవుతాయి? మనమే దెబ్బలు తిన్నప్పుడు. కొంతమందికి దెబ్బలు తిన్నా కూడా రాదండి, బుద్ధి రాదు. మన పిల్లలే, మన బంధువులే, మన ఊరు వాళ్ళే మనల్ని కష్టము చేసి దుఃఖపెడుతూ అసహించుకొని అవమానిస్తున్నప్పుడు పిల్లలు తల్లిదండ్రులు మేము చూడం, బయటికి వెళ్ళిపోండి అని చెప్పి తిడతారు. అన్నీ వస్తాయి. ఆ డబ్బులు రాగద్వేషాలు వచ్చినప్పుడు ఇంకా అన్నీ ప్రేమలన్నీ ఉండవండి. ఈ రోజులు అంత ప్రేమలు ఎక్కడున్నాయి? ప్రేమ కోసం లేదుగా. ద లవ్ ఈజ్ ఓన్లీ ఫర్ లవ్ ఉండాలి. జీవితము, మా స్వామీజీ అంటుంటారు, లైఫ్ షుడ్ నాట్ బికమ్ ద మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. అప్పుడు ఏమిటి ఉండాలంటే జీవితం వచ్చి ఇట్ షుడ్ బి మ్యాటర్ ఆఫ్ లవ్. ప్రేమమయముగా సెంటర్గా ఉండి జీవితం నడవాలిట. ఎందుచేత ఆత్మ ప్రేమస్వరూపం, భగవంతుడు ప్రేమస్వరూపం. అటువంటి ప్రేమస్వరూపమైన ఆత్మ పరమాత్ముడు అప్పుడు ప్రేమను వ్యక్తం చేయకుండా రాగద్వేషములు, కామక్రోధములు వ్యక్తం చేస్తే నువ్వు అప్పుడు మనుష్యుడు ఎట్లా అవుతావు? కాబట్టి మనుషుడు యొక్క దుఃఖమునకు కారణం ఎవ్వరూ కాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని చెప్పినట్లు వాళ్ళ ప్రవర్తన, చింతనయే వాళ్ళ సుఖ దుఃఖములకు కారణం. ఇది చక్కగా తెలుసుకోవాలి. ఎంత తొందరగా జీవితంలో తెలుసుకుంటే అంత తొందరగా మనకేమిటి ఆనందం లభిస్తుంది, పరమానందం లభిస్తుంది. శోక మోహ భయములన్నీ తొలగిపోతాయి. అందరికీ ఇష్టమే నాకు శోకము, భయము, మోహము ఉండకూడదని, తొలగాలని. కానీ మరి ఎట్లా తొలగిపోతాయనే ప్రయత్నం మాత్రం తప్పు మార్గంలో, తప్పు చోట వెతుకుతూ దాన్ని పొందాలనుకుంటున్నారు. ఒక కొట్లో మెడికల్ షాపుకి వెళ్ళి చెప్పులు ఉన్నాయని అడిగితే ఎట్లా ఉంటుంది? లేకపోతే చెప్పుల షాపుకి వెళ్ళి మెడిసిన్ ఇవ్వంటే ఎట్లా ఉంటుంది? దొరకదు అక్కడ. అలాగే మనం కూడా శోకమోహ భయాలు పోవాలని ఎప్పుడు నేను ఆనందం ఉండాలని ఎట్లా వస్తుంది? ఎక్కడ వెతికితే వస్తుంది? దేంట్లో దొరుకుతుంది? తెలుసుకో అని చెప్పి చక్కగా ఈ జీవుడు ఉపదేశం చేశాడు. ఇలా చేసిన ఈయనకి వైరాగ్యం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, ఎందుకంటే జీవుడు నేరుగా విన్నాడు కదా. ఏ పిల్లవాడి శరీరం మీదైతే వ్యామోహంతో వదలలేక అట్లా ఏడుస్తున్నాడో అప్పుడు ఆ జీవుడే వచ్చి మాట్లాడినప్పుడు వెంటనే డిటాచ్మెంట్ వచ్చేసింది. అప్పుడు ఎట్లా బయటకు వచ్చాడట? ఒక ఉదాహరణ చెప్తున్నారు, ఉపమానం. గృహాంధకూప నిష్క్రాంత సర పంకాదివద్విప
ఒక ఏనుగు ఓకే ఒక బురద మట్టి అట్లా ఉన్నటువంటి నీళ్ళల్లో దిగి అది దాంట్లో ఉన్న ఏనుగు ఎట్లా అయితే బయటకు వచ్చేసి తను తాను మరలా శుద్ధం చేసుకుంటుందో, అది సరస్సులో ఏనుగు దాని బురద ఉన్నది అదేమి తెలియదు, నీళ్లు ఉంటే అక్కడ వెళ్ళదు. ఆ ఇల్లు అనేటువంటి ఈ బురద గుంట అంధకూపం అంటున్నారు. ఇల్లు అనేటువంటిది, గృహం అనేటువంటిది ఒక చీకటితో ఉన్నటువంటి నీళ్లు లేని బావి లాంటిది. ఎ డార్క్ వెల్ వితౌట్ వాటర్. గృహం అంధకూపం, దాంట్లోంచి వెలిగిన ఆయన ఈ ఇల్లు అనే అంధకారపు గుయ్యారము నుండి నిష్క్రమించి బయటకు వచ్చేసాడు. బయటికి రావడం అంటే ఏంటి? బుద్ధిలో బాగా తెలివి ఏర్పడినది. అట్లా వచ్చిన తరువాత ఇప్పుడు నారదుల వారు ఆ సంకర్షణమూర్తిని ఎట్లా ఉపాసించాలని చెప్పి ఒక 8 చక్కటి శ్లోకములు చెప్పి అతడికి ఉపాసన ఇస్తూ మంత్రోపదేశం 8 శ్లోకాలతోటి. ఇది చిన్న ఉపనిషత్తు లాంటిది, 8 శ్లోకాలు. కాబట్టి వీటిని మనం వచ్చే సత్సంగమునందు వివరముగా చూస్తాము. ఈ చిత్రగీత ఉపాఖ్యానంలో ఈ నారదుల వారి ఈ సంకర్షణమూర్తి ఉపాసనా మంత్రములు చాలా గొప్పవి, ముఖ్యమైనవి. ఓమానందం 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 సచ్చిదానందం ఓం ఆనందం బ్రహ్మానందం ఓమానందం ఆత్మానందం ఓమానందం కృష్ణానందం ఓమానందం అమృతానందం. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. సర్వత్ర గోవిందనామ సంకీర్తనం గోవింద గోవింద. ఓం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.